అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే. రాముడితో పాటు వనవాసానికి ఎలా వెళ్లాలని లక్ష్మణుడు ప్లాన్ చేసి రాముడు పాదాల మీద పడిపోతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, నా తమ్ముడివైన నీవు మెత్తని స్వభావం గలవాడువు కాబట్టి వనవాసానికి రావద్దు అంటాడు. తండ్రిని లేపేద్దాం, అడ్డు వచ్చిన వారందరినీ వేసేద్దాం అన్నవాడు మెత్తని స్వభావం గలవాడా? ఎర్రి రాముడు. కాళ్ల మీద పడిన ఉపాయం పనవ్వలేదు. రాముడి బుద్ధి తెలిసిన లక్ష్మణుడు ప్లాన్ బి అమలు చేస్తాడు. ఆయుధాలు చేతపట్టి మన సామాను మోస్తూ రాత్రి పగలు మీకు కాపలా కాస్తూ కావలసినవన్నీ సమకూరుస్తాను అంటాడు. వెంటనే లక్ష్మణుడి మాటలకు రాముడు ప్రసన్నుడై వెళ్లి 2 ధనుస్సులు, కవచాలు, 2 తూనీరాలు, 2 కత్తులు పట్టుకొనొచ్చేయంటాడు. ఇంతకంటే స్వార్థపరుడు ఎవరైనా ఉంటారా? ప్రేమతో వస్తానంటే వద్దన్నాడు, ఊడిగం చేస్తానంటే ఓకే అన్నాడు. నువ్వు సుగుణాల రాముడివి కాదు, స్వార్థరాముడివి. జై శ్రీరామ్. రాముడు లక్ష్మణుడితో సుమిత్రాదేవి మొదలగు ఆత్మీయులకు నీ వనవాసం కోసం చెప్పి వచ్చాయంటాడు. రే ఊరపందుల్లారా, ఊర్మిళేమైందిరా? ఊర్మిళకి చెప్పమని ఎందుకు చెప్పలేదు? పెళ్ళై 12 సంవత్సరాలైతే ముందు తల్లికి చెప్పాలా, భార్యకి చెప్పాలా? భార్య దగ్గరికి వెళ్తే లక్ష్మణుణ్ణి ఆపేస్తుందేమో అనుకుని రాముడు చెప్పమనలేదా? లక్ష్మణుడు ఎందుకురా ఊర్మిళ దగ్గరికి వెళ్ళలేదు? ఇదారా మీ సనాతనం? పక్కోడి పెళ్లాన్ని గోకేవాళ్ళు మీ సనాతన ధర్మంలో దేవుళ్ళు, సొంత పెళ్లాన్ని వదిలేసేవాళ్ళు మీ సనాతన ధర్మంలో ఆదర్శమూర్తులు. లక్ష్మణుడు పెళ్లాన్ని కోటలో వదిలేసి అడవిలోకి పోయాడు. తర్వాత కాలంలో రాముడు కోటలో ఉండి పెళ్లాన్ని అడవుల్లో వదిలేశాడు. గొప్ప ధర్మంరా బాబు మీది. లక్ష్మణుడికి పెళ్లైన 10,000 సంవత్సరాల పాటు ఏం జరిగిందో చెప్పిన రామాయణంలో పెళ్లి సందర్భంలో తప్ప ఒక్కసారి కూడా ఊర్మిళ పేరు మళ్లీ రాయబడలేదు. రామాయణం మీద ఉమ్ము వస్తారని ఊర్మిళాదేవి నిద్ర అని ఒక కథ కల్పించి పాఠ్యపుస్తకాల్లో వేసేశారు. రామాయణంలో ఉన్న దారుణమైన తేడా విషయాల్ని తర్జుమాలో మార్చేశారు. రేయ్, ప్రాణం పోయిన ఒక్క పదం కూడా బైబిల్కి కలపం రా మేము. మీరు పరువు కోసం రామాయణాన్నే మార్చేశారు. తప్పుని మార్చుకోవడానికి తర్జుమాలు మార్చేశారు. సిగ్గులేదు మీ అందరికి. మళ్ళీ మీరు మమ్మల్ని అంటారా? ఈసారి నోరెత్తండ్రా. ఒక్కొక్కడికి వెనక నుండి బలెం దింపితే నోట్లో నుండి బయటకు వస్తది. చెత్త రామాయణం, చెండాలం రాముడు.